క్లుప్తమైన దైవ సందేశం కొరకై అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వాక్యం నేను చదువుతాను. 2 వచనాలు మీ దృష్టికి తెస్తాను పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వాక్యం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అలాగే మరొక వచనం, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, ప్రభువుకు స్తోత్రం, 16వ వాక్యం చదువుతాను. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుడి పరిశుద్ధ వాక్యాలు మనందరి కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు, మేలులకు, ఉపకారములకు కారకుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రియమైన ఘనమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన, ఈ ప్రభు దినాన, ఈ ఆరాధన దినాన మమ్మల్ని అందరిని కూడా మీ సన్నిధిలో సమకూర్చుకొని ప్రభా మిమ్మల్ని ఆరాధించి మీ గొప్ప ఆశీర్వాదం పొందుకోవటానికి, సంఘముతో నాయన సహవాసం చేయటానికి, అయా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యము వినడానికి, అయా పరిశుద్ధమైన మీ శరీర రక్తాలు తీసుకోవడానికి నాయన, అయా మీ సన్నిధిలో మా బీద కానుక అర్పించి మీ గొప్ప దీవెనలు పొందుకోవడానికి నాయన మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకు నాయన, ధన్యత కొరకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా లేచి మా గృహాలకు వెళ్ళబోతుండగా మరొక్క మారు ప్రభా నీ వాక్యాన్ని వినాలని ప్రభా, మేలు పొందాలని ఆశిస్తున్నాం. కనికరించండి, నాతో మాతో మాట్లాడండి, మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, నీ వెలుగు మా అందరి మీద కుమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ అడ్డుకుని ఆటంకపరిచే దురాత్మలను, చీకటి అంధకారపు శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీ సన్నిధిని, మీ వాక్య ప్రత్యక్షతను కోరుకుంటూ వేడుకుంటూ, మీ కృపను కోరుకుంటూ యేసయ్య గొప్ప నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మనం చదువుకున్నటువంటి 2 వచనాలలో కూడా అపోస్తలుడైన పౌలు సువార్త, దాని ప్రాముఖ్యత, దాని గొప్పతనము, దాని వెనుక ఆశీర్వాదాన్ని గురించి వ్రాసినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. సువార్త అనేది మనుషులను రక్షించడానికి అది శక్తి అయి ఉన్నది అన్నాడు పౌలన్న. చదవండి 16వ వాక్యం, రోమా మొదటి అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎందుకంటే నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది శక్తి. సువార్త ఏమై ఉన్నది? అది శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉన్నది. అది నాకు తెలియదు, నీకు తెలియదు. యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక విధమైన పవర్ సప్లై అయ్యింది. తీగల్లో నుంచి, వైరస్లో నుంచి ఎలాగైతే పవర్ సప్లై అయ్యిద్దో పిల్లరా, అలాగనే మనకు తెలియదు ఆ లోతు. యేసు ప్రభు ప్రస్తావన ఎప్పుడైతే నేనైనా నువ్వైనా తెస్తామో మనకు తెలియకుండానే ఒక పవర్ సప్లై అయింది, ఒక వెలుగు వచ్చేసింది అన్నమాట. కనుక సువార్త అంత ప్రాముఖ్యమైనది. లోకానికి సువార్త అంత ప్రాముఖ్యమైనది. లోకానికి ఇంతకంటే మేలు కలిగించేది మరొకటి లేదు. మరొకసారి చెబుతాను, సువార్త కంటే లోకానికి మేలు కలిగించేది మరొకటి లేదు. సువార్తలో అంత ఆశీర్వాదము ఇమిడి ఉన్నది. ఇంతకీ గాస్పల్, సువార్త అంటే ఏమిటి అంటే యేసు ప్రభువు గురించి మనిషికి ప్రజెంట్ చేయటమే, యేసు ప్రభువుని గురించి మనుషులకు తెలియపరచడమే సువార్త. ఇది సింపుల్ అన్నమాట, సింపుల్ విషయం. సువార్త అంటే ఏమిటి? యేసు ప్రభువుని గురించి మనుషులకు చెప్పడమే సువార్త. అంటే యేసు ప్రభువుతోనే మానవుల యొక్క మంచి జీవితం అంతా కూడా ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత, భారము ఎవరి మీద మోపబడింది? విశ్వాసులైన మన మీద మోపబడింది. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దీన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞ? అది అపోస్తలులకు ఇవ్వబడిన ఆజ్ఞ, అపోస్తలుల ద్వారా సంఘమునకు ఇవ్వబడిన ఆజ్ఞ. సంఘము యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఒక దైవజనుడు అన్నాడు కదా, ఏ సంఘమైతే సువార్తను ప్రకటించదో ఆ సంఘము కొన్ని దినాలకు తన ఉనికినే కోల్పోయిందంట. అరే ఒకప్పుడు ఇక్కడ సంఘం ఉండాల్సింది ఏమైపోయింది అంటే కనబడదంట. ఎందుకు ఇట్లా లేకుండా పోయింది, సంఘం ఎందుకు ఇట్లా పాడైపోయిందంటే సువార్తను వాళ్ళు నిర్లక్ష్యపరిచారు, సువార్త చెప్పటం మానుకున్నారు కనుక. ఏ సంఘమైతే సువార్త చెప్పలేనిదిగా ఉండిద్దో భవిష్యత్తులో ఆ సంఘము స్పాయిల్ అయిపోయింది, ఆ సంఘం కనబడదో. ఏ సంఘమైతే సువార్తను ప్రకటించే సంఘం ఉండిద్దో ఆ సంఘం ఎప్పటికీ ఉనికిని కలిగే విధంగా ఉండిద్ది. కనుక సంఘం యొక్క బాధ్యత, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి బాధ్యత, ఒక సేవకుని బాధ్యత కాదు అది. సేవకుడు నుంచి ఉంటాడు, దాని వెనుక కారకులు ఎవరు? మీరు. నేను ఒక చోటకు వెళుతున్నానంటే దాని వెనుక ఎవరున్నారు చెప్పండి? మీరందరూ నా హృదయంలో ఉన్నారంటాడు పౌలన్న. అర్థం, మీరు లేకుండా సేవకుడు ఏం చేయలేడు. సేవకుడు వెళుతున్నాడు, మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఎవరున్నారు చెప్పండి? సంఘం అంతా ఉన్నది, సంఘ ప్రార్థన ఉన్నది, సంఘ సహకారం ఉన్నది. లేకపోతే ఏ సేవకుడైనా సరే ఏమి చేయలేరు, ఏమి చేయలేరు. కనుక అందరి బాధ్యత అది. మనిషి ఒక నిలబడతాడంతే, దాని వెనుక ఎంతమంది ఉంటారు? డిఎల్ మూడీ గారు నిలబడతాడంట, కానీ ఆయన నిలబడి మాట్లాడడం కోసం కొంతమంది ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారంట. అయ్యో మా సేవకుడు పలానా స్థలానికి వెళ్ళాడు, ఏసన్న గారు వచ్చేంత వరకు పిల్లారా మేరక్క గారు వాళ్ళ బృందంతో ఆమె ప్రార్థన చేస్తూనే ఉండిద్దంట. అన్న వెళ్ళాడయ్యా పలానా స్థలానికి, అయ్యా నువ్వు సహాయం చేయమని ఆ సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఏ సేవకుడు అలా సంఘం వెళ్ళారు, మా సేవకులు పలానా తోటకి వెళ్ళారు పిల్లారా, నేను క్షేమముగా భద్రముగా దేవుని పని జరిగించుకుంటూ వస్తున్నానంటే నా మీద కాదు, మీ అందరూ కూడా దానికి కారకులే, మీరందరూ కూడా కారకులే. కనుక ఈ బాధ్యత అందరిది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సువార్త మనం ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే పౌలు అంటాడు కదా, 1 కొరింథీ పత్రిక 9:16 మనం చూసాం, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. శ్రమ అన్నాడు, ప్రకటించమన్నాడు. మన బాధ్యత అది. వాళ్ళు రక్షణ పొందుతారా పొందరా అనేది మనకు అనవసరం, పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. ఇక ఒక మాటను వదిలేవంటే అది లోపలికి వెళ్ళిందా, ఇక పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం మొదలు పెడతాడు. మాట్లాడడం, స్వార్థ చెప్పడం మన పని. మనం రక్షించలేము, మన వల్ల కాదు రక్షించడం, మనం చెప్పగలం. అది సువార్త మనం చెప్పగలం. అతడు రక్షణ పొందడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సంఘమా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియులారా, సువార్తను నిర్లక్ష్యం చేయొద్దు. నీ ముందున్న వారు ఎవరైనా కావచ్చు, రక్షణ లేకపోతే రేపు నరకానికి వెళ్తాడు. నీ ముందున్న వారు ఎంత గొప్పవాళ్ళన్నా కావచ్చు, ఎంత పేదవాళ్ళన్నా కావచ్చు, సువార్త అందకపోతే నరకానికి వెళతారు. మనుషుల జీవన మరణాలు సువార్తలు ఆధారపడి ఉన్నవి. అంత పెద్దోడు కదా నేను ఎట్లా చెప్పగలుగుతాను, ఇంత చిన్నోడు కదా వీడికి ఎట్లా చెబుతాను అని అనొద్దు. అవకాశం వచ్చినప్పుడు ఎంత పెద్దోళ్ళకైనా చెబుతాం, అవకాశాన్ని బట్టి ఎంత చిన్నోళ్ళకన్నా చెబుతాం. ప్రతి ఆత్మ దేవుని దృష్టిలో విలువైనదే. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రతి ఆత్మ విలువైందే, గొప్పోళ్ళు ఏంది చిన్నోళ్ళు ఏంది, ప్రతి ఆత్మ విలువైందే. కనుక ప్రతి ఆత్మకు మనం దేవుని వాక్యాన్ని మనం చెప్పవలసిన వారమై మనం ఉన్నాం. దేవునికి ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. ఈ దినం మనం గమనించినట్లయితే మరి ప్రత్యేకంగా అన్ని సంఘాలు, నాకు కొన్ని సంఘాలు తెలియదు, దీన్ని ఏమంటారంటే ఈ దినమును గాస్పల్ డే అంటారు, సువార్త దినము అంటారు. అంటే సంఘము స్థాపించబడి 181 సంవత్సరాలంట. ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ సంఘం. మరి ఆ సంఘమో లేదా సార్వత్రిక సంఘమో? సార్వత్రిక సంఘం అయితే కాదు కదా. సార్వత్రిక సంఘం స్థాపించబడి ఎప్పుడు? పెంతుకోస్తు పండుగ దినాన యేసు ప్రభువు మరణించి ఆరోహణమై వెళ్ళినాక 40 దినములకు. అర్థమైందా?
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న అపోస్తలుల మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చినాక వాళ్ళు నోరు తెరిచి సువార్త ప్రకటించారు. వారు ప్రకటించినప్పుడు అనేకులు మారు మనసు పొందారు. అప్పుడు సంఘం ప్రారంభించబడింది. అదే సంఘం క్రీస్తు సంఘం. అయితే మరి ఈ దినమున లూథరన్ సంఘం ఏర్పాటు చేయబడిందేమో, అది ఆంధ్రప్రదేశ్లో. అయితే ప్రపంచమంతా కాదు. ఆయన 17వ శతాబ్దానికి సంబంధించినటువంటి 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఆయన బాగా చదువుకున్న లాయర్, ఆయన మంచి ఎడ్యుకేటర్. అయితే ఒక లాయర్ కావాలి అసలు. ఆయన ఆశ ఆలోచన ప్లేడర్ కావాలి, మంచి లాయర్ కావాలనుకున్నాడు ఆయన. అయితే ఒక సందర్భంలో ఒక ప్రమాదం ఎదుర్కొంటాడు ఆయన. ఆ ప్రమాదంలో తన స్నేహితుడు చచ్చిపోతాడు. స్నేహితుడు చచ్చిపోతే అప్పుడు ఆయనకి గ్రహింపు, ఈ జీవితం ఇంతే కదా, అసలు ఏమిటిది, దీని పరిస్థితి ఏమిటని ఆయన బాగా ఆత్మచింతన, బాగా లోతుగా గ్రహించిన వాడయ్యుండి ఇక ఆయన జీవితం మీద విరక్తి కలిగి తండ్రిదండ్రుల కోరికను పక్కన పెట్టేసి ఈయన పోయి ఒక కాన్వెంట్లో చేరతాడు. అంటే మౌంకు అంటారు దాన్ని. అంటే ఒక సన్యాసి, ఆర్సిఎం సన్యాసిగా ఆయన అందులో చేరిపోతాడు. చేరిపోయి కొన్ని సంవత్సరాలు, అంటే అన్మ్యారీడ్గా సన్యాసం పుచ్చుకుంటాడనమాట. సన్యాసం పుచ్చుకొని ఆ కాన్వెంట్లోనే అందులోనే ఆయన జీవిస్తూ ఉంటాడు. ఆయన అలా ఆ జీవితం అలా సమర్పించుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు అక్కడ జరుగుతున్నటువంటి అబద్ధాలు, అన్యాయం, అసత్యం అంతా ఆయన చూచిప్లారా ఓర్చుకోలేకపోయాడు. అయ్యో, దేవుడు తన ప్రాణం పెట్టిన సంఘం ఇలాగైపోయింది ఏమిటి అనుకున్నాడు. ఆ దినాల్లో రోమాపురి లోపలరా ఆ పెద్ద ఆయన పోపు ఉంటాడు అక్కడ. ఆ రోమాపురికి వెళ్ళడం, పోపును చూడటం అనేది అది గొప్ప ఆధిక్యత. దేవుని చూడటం అనుకుంటాడు. ఒక సందర్భంలో రోమాకి వెళ్తాడు. రోమాకి వెళ్ళినప్పుడు ఆ రోమాపురికి వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి ఎంత ధన్యకరమైన పట్టణమా అని పట్టణాన్ని ఆయన మెచ్చుకుంటాడు. ఆయన హృదయంలో అంత ఆనందం వచ్చింది. కొన్ని మెట్లు ఉంటాయి, ప్రతి మెట్టు ఎక్కుతూ ప్రతి మెట్టును ముద్దు పెట్టుకుంటాడంట. అక్కడ పోపు దగ్గర పోయి పోపును ముద్దు పెట్టుకొని ఆ పరిస్థితి అంతా చూస్తాడు. రోములో 1 నెల 2 నెలలు ఉంటాడు. అక్కడ చూసి భక్తి కాదు అక్కడ ఉంది, అక్కడ ఉందా పాపం పుచ్చిపోయింది అక్కడ. అదంతా చూస్తాడు. అయ్యా పరిశుద్ధమైన పరిస్థితి అనుకుంటే ఇక్కడ ఇలాగుందేమిటి అంటే లోకమంతా కూడా వచ్చి సంఘంలో చేర్చబడింది. ఎక్కడ లేని పాపమంతా సంఘంలో ఉంది. అదంతా లూథర్ గారు కళ్ళారా చూస్తాడు. కళ్ళారా చూసి ఇక తన జర్మనీ వచ్చేస్తాడు. చాలా బాధపడతాడు. ఏం చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడతాడు. బైబిల్ బాగా ధ్యానిస్తాడు, చదువుతాడు. అందులో ఉన్న తప్పులన్నీ కూడా బయటకు తీసి అది విక్టెంబర్ చర్చి దానికి కొడతాడు ఆయన. వాళ్ళ తప్పులన్నీ కొట్టినప్పుడు పెద్ద దుమారం లేచిది అన్నమాట. ఆయన చంపాలనుకుంటారు కానీ చంపలేరు. అలాగూ సత్యం బయటకు వచ్చి ఆయన ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నవారు, ఆయన ద్వారా సత్యం తెలుసుకున్న వాళ్ళు అందరినీ ఏమన్నారంటే, ఆ దినాల్లో ఒకే సంఘం ఉంది. ఇటీవల ఒక సహోదరుడు బాగా ఈ సంఘానికి బాగా నానుకుపోయినటువంటి సహోదరుడు నా బండెక్కి నీకేం పట్టదంటరా ఇలాగ జరుగుతుంది, నా ఫ్రెండ్ వాడు, నీకేం పట్టదంటరా ఇలాగ జరుగుతుంది, ఇంత గందరగోళం అవుతుంది, నువ్వేం మాట్లాడవేమిటి అంటే, నేనేం మాట్లాడిన బ్రదరు, నన్ను దేవుడు ప్రత్యేక పరిచాడు, నా పరిచర్య వేరు, నా విధానం వేరు, అదేమో లోకంలో కలిసిపోయింది, అదేమో కులానికి సంబంధించింది, దాంతో నాకు సంబంధం ఉండదు, దేవుడు కులాలకు కాదు, కులాలకు అతీతంగా సంఘం అంటే అన్ని కులాలు ఉన్నదే సంఘం అయింది కానీ ఒక కులానికి ఉన్నది సంఘం కాదు. ఇట్లా చెప్పుకుంటా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అసలు సంఘం అనేది అదే కదా మొదట అంటున్నాడు. సంఘం అనేది అదే కదా మొదట, ఇవన్నీ తర్వాత వచ్చి నీకు పీడకలు కదా అంటున్నాడు. ఒరే పిచ్చోడా, నీకేం తెలుసు అసలు సంఘం ఇదని ఎట్లా తెలుసు నీకు? ఈ సంఘం కంటే ముందు ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం కంటే ఇంకొక సంఘం ఉంది. మొట్టమొదట పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల ద్వారా స్థాపించబడిన క్రీస్తు సంఘం ఉంది. ఈ క్రీస్తు సంఘంలోంచి వేరొచ్చి బయటకు వచ్చి పిల్లరా ఇంకొక సంఘం ఏర్పడింది. దాన్ని ఆర్సిఎం అన్నారు, రోమన్ కథోలిక్ చర్చ్. అది బయటకు వచ్చింది, లోకమంతా అందులో వచ్చిందనమాట. అంటే అసలు ఈ సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిమ సంఘంలోంచి ఈ సంఘం చీలింది, ఈ సంఘంలోంచి ఈ సంఘం చీలింది. అసలు మేమందరం అందులోంచి వచ్చిన వాళ్ళం అంటున్నాము. అసలు నువ్వెందులోంచి వచ్చావు? నువ్వు స్థాపించేవి సంఘాన్ని. ఆదిమ సంఘం అంటే నీదా, నువ్వు ఆర్సిఎం నుంచి వచ్చినాడు కదా బాబు. అర్థం, మేము అందులోంచి వచ్చినాము చెబుతున్నావు. సరే మేము ఎందులోంచి వచ్చిన వాళ్ళము, అదే తల్లి సంఘం అంటున్నాడు. ఎవరు తల్లి సంఘం? మరి ఈ తల్లికి ఇంకో తల్లి ఉంది కదా, మరి ఆమె ఎవరు? పిల్లారా, మీకు తెలియని రహస్యం అదే.
ఇప్పుడు ఏదైతే తల్లి సంఘం అనుకుంటున్నారో ఆ తల్లి సంఘం ఇంకో తల్లి సంఘం ఉంది. ఇప్పుడు అనుకున్న వీళ్ళందరూ అందులోంచి వచ్చిన వాళ్ళు. ఈ ఆర్సీఎంలో ఈ లూథరన్స్ అనే వాళ్ళందరూ కూడా ఆర్సీఎంలోంచి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఆర్సీఎంఏ, లూథరన్ లేదు. ఆర్సీఎంలో నన్ను లూథరు, ఆర్సీఎంలో సన్యాసిగా జీవించిన వాడు మార్టిన్ లూథర్. ఆర్సీఎం సన్యాసిని నన్నను వివాహం చేసుకొని బయటకు వచ్చినవాడు లూథర్ గారు. బయటకు వచ్చి ఈయన సత్యాన్ని స్థాపించినప్పుడు, సత్యమే, ఆయన కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడాడు. ఎప్పుడైతే ఆర్సీఎంలో నుంచి వీళ్ళు బయటకు వచ్చారో వీళ్ళందరిని ఏమన్నారో తెలుసా? ఆర్సీఎంను వదిలి తల్లి సంఘాన్ని వదిలిపెట్టిపోయారు వీళ్ళందరూ దుర్మార్గులు. ఎవరన్నారు ఆ మాట? ఆర్సీఎం వాళ్ళు అన్నారు. వీళ్ళందరూ పందులు అన్నారు. ద్రాక్ష తోటలో పడిన పంది, అతనితో వెళ్ళిన వాళ్ళందరూ పందులు అన్నారు. నా దగ్గర పుస్తకం ఉండిద్ది, ఎవరైనా కావాలని కూడా ఇస్తాం మీకు. మార్టిన్ లూథర్ గారి చరిత్ర 5 సార్లు చదివా నేను. మీరు చదవమని చెబుతున్నాను. నేను చరిత్ర చదవాలి. అందులోంచి బయటకు వచ్చినాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే ప్రొటెస్టెంట్స్ అన్నారు. ప్రొటెస్టెంట్స్ అంటే అర్థమే తెలుసా? తిరుగుబాటుదారులు. అర్థమై ఇప్పుడున్న పేరు తీసేస్తే వీళ్ళందరినీ ఏమన్నారంటే ప్రొటెస్టెంట్స్ అన్నారు. మార్టిన్ లూథర్ గారు అన్నాడు కదా, మనలను సత్యం కోసం బయటకు వచ్చి పోరాటం చేస్తున్న మనలను ప్రొటెస్టెంట్స్ అన్నారు. కాబట్టి ఈ పేరే ఇందులో ఉన్న వాళ్ళందరికీ పెట్టమన్నాడు. ఈ పేరే పెట్టమన్నాడు. నా పేరు పొరపాటున పెట్టొద్దు అన్నాడు. మీరు రావాలి నా దగ్గరికి, మీరు రోషగాళ్ళు అయితే. నిజంగా ఈ మాట అన్నాడా మార్టిన్ లూథర్ గారు? సంఘానికి నా పేరు పెట్టొద్దు అన్నాడా? పెట్టమన్నాడు. రండి నేను చూపిస్తా బుక్కులు. ఆ సమావేశంలో ఆ ఉద్యమం ఉధృతమైనప్పుడు ఇది ఉధృతమవుతుంది. వాళ్ళు మనలను, ఆర్సీఎం వాళ్ళు మనలను ప్రొటెస్టెంట్స్ అన్నారు కాబట్టి ఆ పేరే మన సంఘాన్ని పెడదాం. ఇవన్నీ ప్రొటెస్టెంట్ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు అనే పేరుతో ఉందాం. నా పేరు పెట్టొద్దంటే వీళ్ళు కావాలని ఆయన పేరు ఆయన తగిలిచ్చారు. సంఘానికి ఎవరు పేరు పెట్టారు? అసలు చాలా బాధ. మొట్టమొదట మనిషి పేరు సంఘానికి వచ్చింది వీళ్ళ మూలంగానే, వీళ్ళ మూలంగానే వచ్చింది. ఇటీవల ఒక సహోదరుడు కడపలో సేవ చేస్తాడు. ఆయన రక్షణ పొందినాక సంఘానికి హెబ్రోన్ అనే పేరు పెద్దోళ్ళు ఒక బోర్డు తగిలిచ్చారు. తీసుకొచ్చి ఆ బోర్డు తీసి ఎత్తేసాడంట కింద. హెబ్రోన్ పెడుతున్నారేంటి? అదేమిట్రా మన పెద్దలు అంటే పెద్దలా గిద్దలా? సంఘమును హెబ్రోన్ ఏంటి? సంఘం ఎవరిది? సంఘం కోసం ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్య పేరు పెట్టండి. జీసస్ క్రైస్ట్ చర్చి అని పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది జీసస్ క్రైస్ట్ చర్చి. ఈ సంఘం దేవునిది. యేసు ప్రభు సంఘం కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు నేను మనం అందరం కూడా యేసయ్య రక్తము చేత కడగబడిన వాళ్ళం, కొనబడిన వాళ్ళం. కొంతకాలం అయినాక నా పేరు సంఘానికి తగిలించడం, మనుషుల పేర్లు సంఘానికి తగిలించడం, వీడిని నేను ఒప్పుకోను, మేము కూడా ఒప్పుకోను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అంతే పిల్లారా, నా మనసు మీరు కూడా కలిగి ఉండండి. సంఘమునకు యేసయ్య పేరే కావాలి. రాత్రి చెప్పాను నేను 4 చెప్పనని చెప్పా. 4 చెప్పను. ఏం చెప్పవు? ఎక్కడ పోయి నేను ఒకటే చెబుతాను, యేసయ్యని గురించి చెబుతాను. ఏమి నువ్వు చెప్పని 4 ఏమిటంటే, మొట్టమొదట నా ఇంటి పేరు చెప్పను. ఇంటి పేరు చేస్తే పట్టుకుంటారు. ఇంటి పేరు చెప్పను. తర్వాత నా కులం చెప్పను. కులం చేస్తే పట్టుకుంటాను. నా కులం చెప్పను. 3వది నా చదువు చెప్పను. ఏం చదువుకున్నానో నేను చెప్పను. 4వది నేను ఏ డినామినేషనో చెప్పను. డినామినేషన్ అన్నీ కూడా అవి ఎలాగొచ్చినాయి అంటే డెవిల్ ద్వారా వచ్చినాయి అన్నాడు ఒక భక్తుడు. డినామినేషన్లు అన్నీ కూడా ఎట్లా పట్టుకొచ్చినాయి అంటే డెవిల్ ద్వారా పట్టుకొచ్చినాయి. డినామినేషన్లు ఒప్పుకోము. మేమందరం క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. ఆయన ముద్రే మా ముఖాల మీద ఉండాలి. నా ముద్ర మీ మీద ఉండొద్దు, మీ ముద్ర నా మీద ఉండొద్దు, ఇంకో పౌలు ముద్ర మన మీద ఉండొద్దు. పౌలు అదే చెప్పాడు. నేను ఫలానవాడిని చెప్పుకుంటే మీరు శరీర సంబంధులైన మనుషులు కదా, మీరు బలహీనమైన మనుషులు కదా. యేసయ్య రక్తం చేత కడగబడి ఫలానానికి సంబంధించిన చెప్పుకుంటావేమిటి? నేను పౌలు వాడను, అపోల్లో వాడను, ఇంకొక వాడని చెప్పుకుంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? అపోల్లో మీ కొరకు సిలువ వేయబడ్డా? సిలువ వేయబడి రక్షించింది యేసు ప్రభు కదా. యేసు ప్రభు ముద్ర కదా నీ ముఖాన్ని ఉండాల్సింది. మనుషుల ముద్ర పెట్టుకున్నావేంటి? డినామినేషన్ల ముద్ర పెట్టుకున్నావేమిటి? పిల్లారా, మీరు నమ్మండి, మనుషుల పేర్లు సంఘానికి రావటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే దానికి దైవజనుడు కారకుడు కాదు. నేను చెబుతున్నాను, లూథర్ గారు కారకుడు కాదు. ఆయన తర్వాత జరిగినటువంటి వ్యవహారం అన్నమాట. ఆయన బయటకు వచ్చాడు. ఆ తర్వాత
సంస్కరణకు మొదటి మెట్టు ఆయన తర్వాత అందులో ఉన్నోళ్ళు కొంతమంది వచ్చారు. మీకు తెలుసో లేదో పిల్లారా, ఇందులో ఉన్నదంతా అబద్ధము, ఇది విశ్వాసంతో కూడిన లూథరు స్థాపించిన సంఘం కాదని ఇంకొక ఆయన బయటకు వచ్చాడు అమెరికాలోని. ఆయన బయటకు వచ్చి ఆయన ఒక సంఘం పెట్టాడు. ఆ సంఘం పేరు ఏంటంటే ఫెయిత్ లూథరన్స్ చర్చి. సీన్ తెలుసా నీకు? ఆ చర్చి పేరు ఏంటంటే లూథర్ చర్చి కాదు, ఫెయిత్ లూథర్ చర్చి. అది అంటే ఈ లూథర్లోనే ఇంకొకటి వచ్చింది బయటికి, అది సరైంది కాదు అని వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు ఫెయిత్ లూథర్ అని పెట్టారు. గణపారంలో ఉంది, ఉప్మాగులూరులో ఉంది, ఇంకా చాలా చోట్ల ఆ చర్చిలు ఉన్నాయి. అందులో ఒక పెద్ద ఆయన ఉంటాడు, నువ్వు కూడా చేరరాదంటాడు నన్ను. ఇప్పుడు ఇంతవరకు చేశాను లేను, ఇంకెందుకు ముందుకి ఇట్లా కొనసాగని సేవ? ఏం లేదు తమ్ముడు, అది కూడా చేయి. కొంతమంది ఉన్నారు పిల్లరా, నా ప్రియ సహోదరులు, వాళ్ళు దీవించబడాలి. ఎంత మోసపూరితమైన సేవ, ఎంత మోసపూరితమైన సేవ. అటు ఒక సొంత సంఘం ఉండిద్ది, ఇంకొక సంఘం లూథరన్ సంఘంలో ఆయన పాస్టరు. ఈయనకి మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి పెన్షన్ వచ్చిద్దమ్మా. చూడండి, 3 సంఘాలు 3 డినామినేషన్లో పనిచేస్తాడు. యథార్థత లేదు. ఈ 3 సంఘాలు, ఒక సంఘం ఉన్న సిద్ధాంతం ఒక సంఘం ఒప్పుకోదు, ఒక సంఘానికి ఉన్న సిద్ధాంతం ఒక సంఘం ఒప్పుకోదు. మరి 3 కలిపెట్ట కొడుతున్నాడు, ఎట్ట లాక్కొస్తున్నాడు చూడండి. అసలు చూసారా, సేవట్ట అయిపోయింది. చాలరు మనకు మన జాలము. క్రీస్తు యేసుని బండ మీద కట్టుకుని మనం చాలమా చెబుతున్నాను. చాలిపో, ఇంకా కొత్త వాళ్ళు ఏమైనా కావాలా? ఇంతవరకు చాలుదే ఉందాయా? జాగ్రత్తగా బతుకుదాం, పరలోకానికి వెళదాం, సువార్త ప్రకటిద్దాం. రౌతే రాని లోపలికి తన చిత్త ప్రకారం నోరేం ఆగదు కదా. సువార్త ప్రకటించుకుంటే ఉండం కదా. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందుతారు. ఇంతవరకు చాలు మనకి. వేల మందిని వేసుకొని బండ మీద లేకుండా అబద్ధాలతో దేవునికి అవమానకరంగా ఎందుకు బతకాలి? దేవునికి మహిమ కలుగును గాక పిల్లారా. అందులోంచి ఇంకొకళ్ళు వచ్చారు, అందులోంచి అది ఇది తప్పని ఇంకొకళ్ళు వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 101 డినామినేషన్లో 200 డినామినేషన్లు ఉన్నాయంట, నాకు తెలియదు మరి. అన్ని శాఖలుగా చీలిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లారా, అది అంటే షడ్రక్ అయ్యర్ గారు అనేటువంటి ఆయన మరి ఇండియాకు వచ్చి ఆయన కాలు పెట్టిన దినము, లేక సువార్త ప్రకటించిన దినము, మీరు ఫేస్బుక్ చూస్తే తెలిసింది. ఈ దినం 181వ సువార్త డే, సువార్త అని ఉన్నది, సువార్థీకరణ దినం అంటారు దీన్ని. మెయిల్ అని చర్చిలన్నీ కూడా దీన్ని ఒక పండగగా జరుపుకుంటారు, మీకు తెలుసో లేదు. అంటే ఆయన వచ్చి స్థాపించింది దినం. ఏదేమైనా పిల్లలు, ఇందులోంచి ఒక విషయం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు ఉదయకాలం. అదేమిటంటే, అరే వాళ్ళు సువార్త డే చెప్పుకొని ఏదన్నా చెప్పుకొని, అయితే సువార్త ప్రకటించడం అనేది అది దేవుని పిల్లల మీద ఉన్న గొప్ప భారము. సువార్త డే అని చెప్పుకుంటున్నారు. సువార్త ప్రకటించబడుతుందా? మీ ద్వారా సువార్త ప్రకటించబడుతుందా? అసలు సువార్త కొరకైనా మీరు వెళ్తారా? సువార్త సభలు ఏమైనా పెడతారా? నశించిన ఆత్మల కొరకు మీరు ఏమైనా వెళ్తారా? అసలు ఆ సందర్భమే లేదే ఆ సంఘంలో. సువార్త ప్రస్తావనే ఉండదే ఆ సంఘాల్లో. మరి సువార్త డే గురించి సంబరం ఏమిటి? మనం ఆలోచించు. అందుకే సువార్త దినం అనేది ఒకటి ఉండాలంటున్నాను నేను. సంఘము లోపలరా సువార్త దినం ఒకటి ఉండాలి. అలా ప్రకటించే సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాలు. వాళ్ళు ఖచ్చితంగా సండే వచ్చిందంటే ఆరాధన చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఆ పాంప్లెట్స్ తీసుకొని వీధుల్లోకి వెళతారు. అలాంటి సంఘం ఒకటి ఉంది. అది కూడా హెబ్రోను సంఘం. హెబ్రోను పరిచర్యలో ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే, ఎంత గొప్ప ఎంప్లాయీస్ అయినా సరే ట్రాక్స్ తీసుకొని రోడ్ల మీదకి రావాల్సిందే. ఇదేనో కావాలంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసుకోండి మీరు. హెబ్రోన్ వాళ్ళు పలానా హైదరాబాద్ సంఘం ఈ దినం ఏం చేశారు, పలానా మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే పిల్లరా, వాళ్ళు ట్రాక్స్ తీసుకొని రోడ్లు ఏమిటి పంచుతూ ఉంటారు. ఒక మలుపులో ఉండి సువార్త చెబుతారు. సువార్త చెప్పి మళ్ళా చర్చికి వచ్చి భోజనం చేసుకుంటారు. చర్చిలో భోజనం లేదా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. సువార్త ప్రకటించినటువంటి సంఘం ఉనికిని కోల్పోయింది. నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా. సువార్తను ప్రకటించకపోవడం అనేది, మనం సువార్త ప్రకటించాలి. ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది. ఇది బాధ్యత. సంఘంకు ఉన్న బాధ్యత. సువార్త ప్రకటించకపోవడం అనేది నేనైనా మీరైనా మనమందరం కలిసి అయినా సరే
సువార్త ప్రకటించకపోవడం అనేది ఆజ్ఞను అతిక్రమించడం అయ్యిద్ది. నంబర్ 1 అది. సువార్త ప్రకటించకపోవడం, చెప్పుకుంటే సరిపోయిందా? ఇది గాస్పల్ డే అని సంబరం చేసుకుంటే సరిపోయిందా? సువార్త ప్రకటించకపోవడం అనేది అది ఆజ్ఞ అతిక్రమము. సంఘము సువార్త ప్రకటించకపోవడం అనేది అది బాధ్యతారాహిత్యము. నీ బాధ్యతను నువ్వు సరిగా చేయకపోవటం అంటే బాధ్యతారాహిత్యం అయింది. సువార్త ప్రకటించడం అనేది అది బాధ్యత. సువార్త ప్రకటించకపోవడం అనేది పిల్లరా గొప్ప భాగ్యము, దీవెన పోగొట్టుకోవటమే. ఎవరైతే సువార్తను ప్రకటించేవారు ఉన్నారో వారిని దేవుడు దీవిస్తాడు. తన కుమారుని తెలియపరచడం అంటే తండ్రికి ఎంత సంతోషమో. కుమారుని ప్రకటించడం వల్ల, కుమారుని తెలియపరచడం వల్ల తండ్రి మనల్ని దీవిస్తాడు. సువార్త చెప్పకపోతే ఆ గొప్ప భాగ్యాన్ని, దీవెనను మనం పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించకపోవడం అనేది పిల్లరా మనకు భారము లేదు అనేదానికి అది గుర్తు. ఆత్మల పట్ల మనకేమీ లేదు, భారం లేదు. నీ వట్టుకు నువ్వు సేవ్ అయిపోయావు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడెడిపోతే నాకెందుకు అనే వైఖరి నీది. ఆ వైఖరి దేవునికి ఇష్టమైంది కానే కాదు. ఆత్మల పట్ల నీకు భారం లేదు. ఆత్మల పట్ల భారం ఉంటే నువ్వు సువార్త ప్రకటిస్తావు. అయ్యో సువార్త ప్రకటించకపోతే అన్నాడు పౌలు అన్న. ఆ మాట నువ్వు అనగలవా? అంత ఒట్టు నువ్వు నేను పెట్టుకోగలమా? పెట్టుకోలేము. కనుక సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోవటం అనేది ఆత్మల పట్ల మనకు భారం లేదు అనే దానికి గుర్తు. సువార్త ప్రకటించకపోవటం అనేది ఇంకొకటి, లోతైన గ్రహింపు నీకు లేదు. వాట్ ఈజ్ గాస్పల్? అసలు సువార్త ఏంటి? మనుషుల జీవన మరణాలు దీని మీద ఆధారపడి ఉన్నవి. నరకం పరలోకం నీకు గుర్తు రావాలి. మనుషులు సువార్తకు లోబడినప్పుడు పరలోకానికి వెళ్తారు. సువార్తకు లోబడకపోతే వాడు నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళటం నీకు ఇష్టమా? సువార్త ప్రకటించకపోవటం అనేది, సువార్త అనే విషయంలో లోతైన గ్రహింపు నీకు లేకపోవటం అని అర్థం. గ్రహింపు కలిగినటువంటి మనం, అమ్మో సువార్త అంత ఇంపార్టెంట్ అని నీకు అర్థమైతే సువార్తను ప్రకటిస్తావు. ఆ రోజు పిల్లరా మనుషులపై ప్రేమ లేదు నీకు. సువార్తను ప్రకటించడం లేదంటే చాటి మనుషుల మీద నీ కాస్తన్న ప్రేమ లేదయ్యా, ప్రేమ లేదమ్మా. నీకు ప్రేమే కనుకుంటే యేసయ్య గురించి ఎందుకు చెప్పు? యేసు ప్రభు వాళ్ళకి తెలియకపోవటం అనేది అది ఎంత నష్టానికి కారణం. యేసయ్య వాళ్ళకు తెలియకపోవటం అది ఎంత బాధ కారణం. ఒక యేసయ్యను తెలుసుకోవటం అనేది ఎంత ఆశీర్వాదానికి కారణం. ఒక యేసయ్యను తెలుసుకోవటం అనేది ఎంత ధైర్యానికి కారణం. ధైర్యం, ప్రభువుని కలిగి ఉన్న బిడ్డలు ఎలా ఉంటారు? సింహాల వలె ఉంటారు. అది ధైర్యం. పిల్లారా దాని అర్థం ఏంటంటే నీకు ప్రేమ లేదు, ఎదుటి మనుషుల మీద నీకు దయ లేదు. వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే, నరకానికి పోతే నాకెందుకు, నేను పరలోకానికి వెళితే చాలు అనుకుంటున్నాను. ఇంతవరకు నాకు అర్థమైంది ఏంటి? ఎవరైనా చదివి ఉంటే తీసుకురండి, మరి పేటలో తీసుకురండి. నేను చిన్నోడిని కావచ్చు, వయసులో చిన్నోడిని కావచ్చు. నేను చదివిన అన్ని సార్లు ఎవరు చదివారో తీసుకురండి. సార్ అడగండి, అసలు వాళ్ళని మీ పరిచయమైన చిన్నోళ్ళని పెద్దోళ్ళని అడగండి. సార్ రీడ్ ద బైబుల్ అకౌంట్ ఎన్నిసార్లు చదివారు మీరు? నేను ఇన్నిసార్లు చదివి చెబుతున్నాను. వాక్యపు వెలుగులో నాకు అర్థమైంది ఏమిటంటే సకల సమస్యలకు యేసయ్య చాలు. దేవునికి స్తోత్రం. అదయ్యా. ఇంకా యేసు ప్రభు స్వస్థపరచుడు, యేసు ప్రభు మేలు చేయుడు, యేసు ప్రభు అనొద్దు. యేసు ప్రభు అన్నీ చేయగలుగుతాడు. ఒక్క యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీకు అసాధ్యమైందంటూ ఏది ఉండదు. ఇది నేను గ్రహించాను. స్వస్థత, ఆదరణ, సమాధానమా, ప్రేమ, ఏదైనా కూడా నా ప్రభు ఇవ్వగలడు. సిలువలో ఆయన సమాప్తం చేసిన కార్యము వీటన్నిటి మీద మనకు విజయం ఇచ్చింది. ఇది మంచి సువార్త. సువార్త తీసుకెళ్ళండి ప్రజల మధ్యలోకి. ప్రభువు నమ్మకమ్మ, నీ లైఫ్ మారిపోయిదే. ప్రభు హృదయంలో స్థలం ఇయ్యి, నీ రోగం పోయిదే. ప్రభు హృదయంలో స్థలం ఇయ్యి, నీ దరిద్రత పోయిదే.
ప్రభు నీ జీవితానికి చాలినవాడు, నీ జీవితానికి చాలినవాడు. కనుక పిల్లారా, వాక్యపు వెలుగులో అన్నీ ఉన్నాయి. ప్రజల ధైర్యంగా పిలవచ్చు. మనం రండి, ప్రభు దగ్గరకు రండి. ఆయన ఒక్కడే మీకు చాలినవాడు, ఇంకెవరు కూడా ఆయన లాంటి వాళ్ళు కాదు. ఆయన ఒక్కడే సరిపోయినవాడు. నీ జీవితానికి చాలిన దేవుడు. నీకు ఏది మైనస్గా ఉందో దాన్ని నా ప్రభు ఇవ్వగలడు. ఆయన ఒక్కడే ఇవ్వగలడు. మనం చెప్పాలి ధైర్యంగా ప్రజలకు. చెప్పటం అనేది ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నది. ఈ లెక్కలు నువ్వు వేసుకోలేదనుకో, నువ్వేం చెబుతావు అంటే నిత్యత్వాన్ని గురించి నీకే సరైన అవగాహన లేదు. ఇక్కడే పాత వేసుకొని కూర్చుంటాం అనుకుంటున్నావు, ఇక్కడే కట్టేసుకొని కూర్చుంటాను అనుకుంటున్నావు. ఉంటావేంటి? ఎవరుంటానికి వీల్లేదుగా. నా టైం వచ్చినప్పుడు నేను రావాలా, నీ టైం వచ్చినప్పుడు నువ్వు రావాలా. ఎవరి టైం అయినా 70 కదా సీనానా. మరి 70 పోతే ఏంది? తర్వాత ఏంది? తర్వాత నరకమో పరలోకమో. ఎక్కడికి పోతా? ఈ నిత్యత్వం యొక్క అవగాహన నీకుంటే సువార్త చెప్పకుండా ఉండలేవు. అయ్యో, ఈ కాస్త సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. నిత్యత్వానికి దగ్గర పడుతున్నాను నేను. నిత్యత్వానికి దగ్గర నేనే కాదు, ఎవరు శాశ్వతం కాదమ్మా. ఎవరు శాశ్వతం కాదు. నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సువార్త చెబుతాడు. నిత్యత్వాన్ని గురించి ఏం కాస్త లేదు, ఇక్కడే ఉంటాం పాత వేసుకొని అనుకొని ఎవరైతే అనుకుంటారో చూసావా, వాళ్ళకి గ్రహింపులు ఉండవు. నా ప్రియులారా, మనమందరం సువార్త ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. అవకాశం వదలొద్దు. చేతనైతే మీరు చెప్పండి, చేత కాకపోతే మా పాస్టర్ గారు ఉన్నాడు ఆగు అనండి. చేతనైతే మీరే ఆన్ ది స్పాట్లో చెప్పండి. చేత కాకపోతే మా పాస్టర్ గారు ఉన్నాడు చెబుతాడు మీకు, మా పాస్టర్ గారిని లైన్లో కలుపుతాను, లేదా మా పాస్టర్ గారిని అని చెప్పండి. చెప్పండి. నేను చెబుతున్నాను కదా, దేవుని ఆత్మ అతిశయంతో నేను చెబుతాను కదా, దేవుని ఆత్మ ధైర్యంతో, ఇంకా నా ధైర్యం కాదు, దేవుడు నాలో ఉన్నాడన్న ధైర్యంతో నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను కదా. చెప్పండి. వాళ్ళు ఏమైనా అడిగారు అనుకో, నాకు ఫోన్ చేయి. అపోస్తలు 12 మంది అన్నాడు అనుకో, నేను ఉన్నాను కదా, పేటకు ఫోన్ చేయి బసికాపురం నుంచి. 12 మంది ఏంది బాబు, నీకేం తెలుసు? అపోస్తలు అంటే 12 మందేను. వాళ్ళు యేసు ప్రభువుని చూసి ఉండాలి, యేసు ప్రభుతో తిరిగి ఉండాలి. ఇంకా దానికి మించి ఎవరు అపోస్తలన్నా మేము ఒప్పుకోమన్నాడు ఒక ఆయన. అప్పుడు నాకు ఫోన్ చేయాలి. 12 మంది అయితే మరి పౌలు ఎవరన్నా? పౌలు ఎట్లా అపోస్తలుడు అయ్యాడు? పిల్లారా, ఇట్లాంటి ఏదన్నా సిద్ధాంతపరమైనటువంటి విషయస్ వస్తే నేనున్నాను కదా. దాని కొరకే బుధవారం ఉంది ముందల. బుధవారం ఏం చెప్పుకుంటున్నాం? ఇట్లాంటి విషయస్ అన్నీ కూడా వెలుగులోకి తెచ్చుకొని చర్చిస్తున్నాం అన్నమాట. చర్చించి మనం నేర్చుకుంటున్నాం. గనుక పిల్లారా, ఏది ఏమైనా సరే మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడాలి. ఈ దినాన్ని గురించి వాళ్ళకెంత అవగాహన కలిగిందో నాకు తెలియదు. ఏదో డబ్బా కొట్టుకుంటున్నారేమో నాకు తెలియదు, అతిశయిస్తున్నారేమో తెలియదు. సంఘం యేసయ్యదే, ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది. మేమైతే సువార్త కొరకు ఈ దినాన పునరంకితం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ గాస్పల్ డే అనేది మీకెంత అవగాహన అయిందో మాకు తెలియదు, కానీ ఉదయకాలం నాకు పరిశుద్ధాత్మ దేవుడు బహుగా అవగాహనలోకి తీసుకొచ్చాడు. కనుక నా పిల్లలు, నా సంఘంతో చెబుతున్నాను, సువార్త కొరకు మనం అంకితం అవుదాం. సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకుందాం. దాని కొరకు ఎంత వెలైనా చెల్లిద్దాం, ఎంత ఖర్చు అయినా చెల్లిద్దాం. ప్రభువు తీరుస్తాడు తర్వాత. ప్రభు ఉన్నాడు కదా. మనం సువార్త కొరకు ముందుకెళ్దాం, ఆత్మను సంపాదిద్దాం. అప్పుడే తండ్రి సంతోషిస్తాడు, అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. అట్టివారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ చెయ్యునుగాక. సువార్త ప్రకటించే వారముగా మనం ఉందుముగాక. ప్రార్థన చేసుకుందామమ్మా, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ప్రాధాన్యత కలిగిందో ప్రభా, ఇది నాన్న మా దృష్టికి తీసుకొచ్చావు ప్రభా. అది ప్రజలను రక్షించే శక్తి అన్నాడు పౌలు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడయ్యా. దేవా, నీ సంఘముగా సువార్త ప్రకటించాలన్నది నీ ఉద్దేశమయ్యా. సువార్త ప్రకటించే సంఘము ఎప్పుడు అలాగే ఉండిద్ది. సువార్త ప్రకటించని సంఘాలు కొన్ని దినాలకు ఉనికిని కలిగి ఉండవు. అక్కడ ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. సువార్త ప్రకటించే సంఘాల్లో గొప్ప ప్రేమ, ఐక్యత ఉండిద్దయ్యా.
అలాగు తండ్రి నీ సువార్తను ప్రకటించే వారంగా, నీ దీవెనకు ఆయా అర్హులంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ ముఖ్యమైన సంగతి నీ సంఘానికి చెప్పడానికి మీ దాసుని నోరు ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలియదయ్యా. మరొకసారి పరిశుద్ధాత్మదేవ, నీ పిల్లలకు నాయన నువ్వే ఈ విలువైన విషయాన్ని బయలుపరిచి సువార్త విషయమై రోషం కలిగిన వారంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, అయ్యా మా ముందున్న దినాలు సంవత్సరాలు ఏవి కూడా వృధా కాకుండా ప్రభువా, విలువగా ప్రభువా మేము బ్రతకటానికి, విలువగా దినాలను గడుపుకోవటానికి మందరికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులు భక్తులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమె జీవవాక్యము ఇలలో చాటుచు, జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము లర్పించిరే, జీవితము లర్పించిరే. అత సాక్షుల కవెలలో, అత సాక్షుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు, జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము లర్పించిరే, లర్పించిరే. అత సాక్షుల కవెలలో, అత సాక్షుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుడు తన వాక్యమును మనలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.